హాయ్ ఎవ్రీవన్. మా పిల్లలకైతే పొంగల్ అంటే చాలా ఇష్టము. ఓన్లీ కారం పొంగల్ చేశాననుకోండి స్వీట్ కూడా అడుగుతారు. అందుకే నేను పొంగల్ చేసినప్పుడు స్వీట్, హాట్ 2 కూడా చేస్తాను. ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పుని లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకున్నా. ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు ఈక్వల్ క్వాంటిటీలో రైస్ తీసుకున్నాను. రెండిటిని నీట్‌గా కడిగేసేసి ఇక్కడ రైస్ ఉడికికి పెట్టాను. ఇంకా పైన స్టీమర్ ర్యాక్ పైన అయితే లంచ్‌లోకి రైస్ ఒక బౌల్‌లో, కినోవా ఒక బౌలు, ఇంకా శనగలు ఒక బౌల్‌లో పెట్టేసి స్టీమింగ్ పెట్టాననమాట. ఇవన్నీ నీట్‌గా ఉడికేసిన తర్వాత అయితే ఫస్ట్ స్వీట్ పొంగల్ చేస్తాను. బెల్లం పౌడర్ వేసుకొని బెల్లం కరిగిన తర్వాత మనం అన్నం చేసి ఉడికిట్టదు కదా, దాంట్లో సగం అన్నం దీంట్లోకి వేసుకొని దీంట్లోకి యాలకుల పొడి, తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా నేతిలో వేయించేసేసుకుంటే మనకి స్వీట్ పొంగల్ రెడీ అయిపోతుంది. ఇంకా కట్టే పొంగల్కి అయితే అదే ప్యాన్లోకి నేను క్యాషు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, ఇంగువ, జింజర్, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసి పోపు వేయించేసుకొని అన్నంలోకి కొంచెం ఒక గ్లాసు వాటర్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత పోపు వేసేసుకుంటే కారం